చేతగాని నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ప్రజలు పండగ కూడా చేసుకోలేనంత పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు రణరంగంలోనికి వైఎస్ జగన్ ఎందుకు దిగుతున్నాడంటే, ఆయన ఎందుకు దిగాల్సింది వచ్చిందంటే, మెడికల్ కాలేజీలు మన స్పీకర్ గారు చెప్పినటువంటి దానికి జీవోలు లేవు, పర్మిషన్లు లేవు అని చెప్పాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏకంగా నేను చూపిస్తానని నర్సీపట్నంలోని మెడికల్ వైద్యశాల కళాశాలకే పిలుపునిచ్చి ఆయన చేసినటువంటి వాగ్దానాలకు ఈయన ఆన్సర్ చెప్పడానికే సంసిద్ధమై మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 మెడికల్ కాలేజీలను ప్రజల సంతోషం కోసము మెడికల్ కాలేజీల వైపుకు స్వయంగా తాను పోరాడడానికి సంసిద్ధమై ఉన్నాడు. సంసిద్ధంగా ప్రజల్లోకి ప్రయాణం చేయడానికి సంసిద్ధమై ఆయనే స్వయంగా 10 మెడికల్ కాలేజీని సందర్శించడానికి వాటికి పర్మిషన్లు ఉన్నాయి. అన్ని విధాలా మేము ఆదుకోగలిగినాం. 10 పూర్తయినాయి. ఇవన్నీ ప్రైవేట్ పరం చేయొద్దని ఆయన చేసినటువంటి పిలుపు మేరకు ఏపీ స్టేట్లో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పేద ప్రజలు, పేద విద్యార్థులు, పేద పిల్లల తండ్రులు వాటి యొక్క కాలేజీల యొక్క ప్రాధాన్యత కోసం కాపాడుకోవాలని, ప్రైవేట్ పరం కాకుండా ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఏపీలో కదలడానికి సిద్ధమయ్యారు. రేపు 9, 10, 25న నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలంతా కూడా ఏకమై చంద్రబాబు చేసే అరాచకాలను ఆపడానికి ప్రజలంతా ఏకమయ్యారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించిన రోజు బాబు వల్ల కూడా కాదు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించిన రోజునే బాబు వల్ల కూడా కాదు ఆపడానికి. బాబు గారు, నీవు మోకాళ్ళ మీద క్షమాపణ చెప్పే రోజులు దగ్గరకొచ్చాయి. చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే కల్తీ మద్యం తాగుడు ఏపీలో ప్రజలకు అనారోగ్యంగా తయారైపోయింది. థ్యాంక్ యూ.